పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరుగుతున్న తెలుగుదేశం ఎన్నికల ప్రచార సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక పవిత్రమైన రోజు. 37 సంవత్సరాల కంటే ముందు ఇదే రోజున మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి అందించిన కానుక తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 37 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, ప్రత్యేకంగా ఆంధ్రులందరికీ మనస్ఫూర్తిగా ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఒక వ్యక్తి చొరవ. ఈరోజు మైక్ కొంచెం మైక్ పెంచవా. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక సంస్థ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ కోసమో అధికారం కోసమో తెలుగుదేశం పార్టీని పెట్టలేదు. ఆయన ఆలోచించింది తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, తెలుగు జాతి ఉనికి ప్రశ్నార్థకంగా తయారైంది, ప్రజలను ఆదరించారు, ఈ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు మన జాతిని మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచమంతా కూడా ఆంధ్రులకు గౌరవం దక్కిందంటే ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి, శాశ్వతంగా తెలుగు జాతి గుండెల్లో ఉండే వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మీరు చూస్తే అనేక సవాళ్లు వచ్చాయి. ప్రతి ఒక్క సవాల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు పోయాం. ఏ పార్టీకి రానటువంటి సవాళ్లు వచ్చాయి, ఏ పార్టీ చేయనటువంటి తిరుగులేని శక్తిగా మళ్లీ రూపకల్పన చేసుకుంటూ మనం ముందుకు పోయాం. ఒక ఆగస్టు క్రైసిస్ దేశ చరిత్రలో ఒక మలుపు తీసుకొచ్చింది. ఇంకో పక్క పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా ఉండే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే అనేక ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్నో పార్టీలు వచ్చినా, మళ్లీ ఆ పార్టీలు పోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటున్నాం. ఇలాంటి శుభ సందర్భంలో ఒకసారి పార్టీ ఏ విశిష్టమైన ఆలోచనలతో పెట్టారో, ఏ ఆశయాల కోసం పెట్టారో, ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూసినప్పుడు కూడు, గుడ్డ, నీరు, నీడ, దీనికి ఎన్టీ రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చారు. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన మొదటి వ్యక్తి, మొదటి సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మనిషిని మనిషిగా గుర్తించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ జెండా కింద ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, అన్ని సమస్యలే. అయినా కూడా నేను ఒకటే ఆలోచించాను, ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదని సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ 40 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని కార్యక్రమాల్ని 5 ఏళ్లలో చేశాను. ఇది నాకెంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఈరోజు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ మనం చేసిన పనులు ఇంత మునుపు ఎప్పుడన్నా జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమమ్మా ఎప్పుడన్నా జరిగాయా అని మా చెల్లెలను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అన్నలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒక దూరదృష్టితో ఆలోచించాను. ఏ ఒక్కరూ పేదవాళ్లు ఇబ్బంది పడకూడదని. ఈరోజు నేను కష్టపడేది ఈ పేదవాళ్ల కోసం కష్టపడుతున్నా, కష్టాల్లో ఉండే ప్రజల కోసం కష్టపడుతున్నా.
అందుకే అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేశాను. అందరి వాడుగా శాశ్వతంగా ఉండాలనుకున్నాను తప్ప ఏ కొందరి వాడిని కాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అనునిత్యం ఆలోచన పేదవారి పక్షపాతిగా ఉండాలని. నా కష్టం మీకు ఫలితాలు రావాలి, మీ జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే ఈరోజు 200 రూపాయలు పింఛను నా పాదయాత్రలో చూశాను. ఆ రోజు నిర్ణయించుకున్నాను, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకు బాధ్యత ఆ తల్లికి తండ్రికి పెద్ద కొడుకుగా ఉండాలని ఈరోజు 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచి 10 రెట్లు భరోసా ఇచ్చాను. ఈరోజు ఒక్కరిద్దరే కాదు, వృద్ధులకు ఇచ్చాను, వితంతువులకు ఇచ్చాను, ఒంటరి మహిళకి ఇచ్చాను, ట్రాన్స్జెండర్కి ఇచ్చాను. కష్టాలు చేసి కష్టజీవులు డాడీ టేపర్ కానీ వీవర్ కానీ వీళ్ళకి 50 సంవత్సరాల వయసు కూడా తగ్గించాను. ఇంకో పక్కన 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చాను. అదే మరి దివ్యాంగులకి 3,000 రూపాయలు ఇచ్చాను. ఈ విధంగా 1-2 ప్రోగ్రాములు కాదు, అనేక కార్యక్రమాలతో 55 లక్షల మందికి 15,000 కోట్ల రూపాయల దగ్గర పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఒక హామీ ఇచ్చాను, రాబోయే రోజుల్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలకు పెంచుతానని మళ్ళీ ఒకసారి హామీ ఇచ్చాను. అది పేదవాళ్ల పట్లుండే నాకు అభిమానం. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ ప్రోగ్రామే కాదు, మా డాక్రా సంఘాలు ఉన్నారు, దేశమంతా ఉన్నారు. నేను ఆ రోజు నేనే సంఘాలు పెట్టాను, నేనే పేరు పెట్టాను. నేను రూపకల్పన చేసిన సంఘాలు ఈరోజు డాక్రా సంఘాలు. దానికి ఒక పవిత్రమైన ఆశయం ఉంది. పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలని, మీ ఇంటికి కూడా మీరు నాయకత్వం ఇచ్చి మీరు ఒక స్థిరత్వాన్ని ఇవ్వాలని, మహిళలకు కూడా సాధికారత రావాలని నేను పెట్టాను. అయితే ఈరోజు మీరు చూస్తే వంట గ్యాస్ ఇచ్చాను, కరెంట్ ఇచ్చాను, మరుగుదొడ్లు కట్టించాను. మీకు 1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక వసతి ఏర్పాటు చేశాను. ఇప్పుడు నేను ఆలోచించాను, ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మీరు నచ్చిన పని చేసుకోవడానికి, మీ కష్టాలు తీరడానికి, మీరు ఆనందంగా ఉండడానికి ఈరోజు పసుపు కుంకుమ కింద మీ సౌభాగ్యానికి మీ అభివృద్ధికి పసుపు కుంకుమ పెట్టాను. ఇవ్వాలి, అంతేగాని ఎన్నికల్లో చెప్పి ఎన్నికలు అవుతానే ఓట్లు వేసుకుని మళ్లీ మోసం చేసే నాయకులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూడండి, 2014లో పింఛన్ వీలు కాదన్నాడు, రైతు రుణమాఫీ వీలు కాదన్నాడు, డాక్రా సంఘాలను గుర్తుపెట్టుకోలేదు, ఏ పని చూసినా వీలు కాదనే చెప్పాడు. నేను ఆ రోజు ఆలోచించాను, సంపద సృష్టించి ఆదాయం సంపాదించి తెలిసిన వ్యక్తిని. హైదరాబాద్ చూశారు, ప్రపంచ పట్టణంలో పెట్టాను, మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు. ఆ స్ఫూర్తితో విభజన చట్టం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినా, ఎన్నో సమస్యలు వచ్చా నేను ఒక ధైర్యంగా ముందుకు పోయా. నా అనుభవం అంతా ఉపయోగించాను, 5 ఏళ్లు కష్టపడ్డాను. ఈరోజు మీ యొక్క సుఖం చూసినప్పుడు, మీ జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఆనందం ఈరోజు నేను పొందుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కారణం నేను చేసిన పనులు, దాని ఫలితాలు మీకు వచ్చాయి. మొన్నటి వరకు వీలు కాదన్న వ్యక్తులు, నేను మీరు ఒకసారి చూస్తే డబ్బు పరంగా చాలా కార్యక్రమాలు ఇస్తున్నాను. నగదు బదిలీ, ఈరోజు పెన్షన్ ఇస్తున్నాను, అన్నదాత సుఖీభావ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇచ్చాను, అది 3,000 రూపాయలు ఇస్తున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ మీకు నేరుగా డబ్బులు ఇస్తున్నా. మీరు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో మీరు ఖర్చు పెట్టుకుంటారు. కైండ్ రూపేణ ఇస్తే, వస్తువు రూపేణ ఇస్తే సగం అవినీతికి పోయి కడాన మీకు వచ్చేది చాలా తక్కువ వస్తుంది. ఈరోజు 1 రూపాయి అవినీతి లేకుండా నేరుగా మీకు అందజేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే అనేక విధాలుగా మీ ఖర్చులు తగ్గిస్తున్నాను.
ఈరోజు చంద్రన్న బీమా ఇచ్చాం, 5 లక్షలు ఇస్తున్నా. మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నా. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇంకో పక్క అంగన్వాడీలో పౌష్టికాహారం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కడాన మీ పెళ్లి ఖర్చులకు కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసి బాధపడతా ఉంటే ఇది ఒక సామాజిక బాధ్యత. పెళ్లిళ్ళు చేయలేకుండా ఉండలేం. అదే సమయంలో అప్పు చేసి ఆ అప్పు కట్టలేక జీవితాంతం తల్లిదండ్రులు బాధపడతా ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసి బాధపడుతున్నారు. అందుకే నేను ఆలోచించాను. మొన్నైతే 35,000, 40,000, 50,000 ఇచ్చాను. ఈరోజు అందరి పేద పిల్లల పెళ్లిళ్ళు నేనే చేస్తా. 1,00,000 రూపాయలు ఒక్కొక్క పెళ్లికి ఇస్తా. అది ఒక కుటుంబ పెద్దగా పెళ్లి ఖర్చులు అనుకోండి, లేకపోతే కట్నం అనుకోండి, ఏదైనా కానీ నా ఆడబిడ్డ పేరుతో ఇస్తా ఆస్తి. ఆ ఆడబిడ్డకు ఇంట్లో వాళ్ళ యొక్క సమస్య, మేము డబ్బులు పెట్టాం అని బాధపడే సమస్య పోతుంది. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో గౌరవం వస్తుంది, భర్త కూడా గౌరవిస్తాడు. ధైర్యంగా చెప్పచ్చు, మా అన్న మా కుటుంబ పెద్ద నాకు ఊరికే పంపించలేదు, 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసి పంపించాడు కాబట్టి నేను ఎవరిపైన ఆధారపడను, పడలేదని ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. అదే నేను ఆలోచించాను. పిల్లలందరినీ బాగా చదివిస్తున్నాను. ఎవరైనా సరే కడుపులో గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోయి మహాప్రస్థానం ద్వారా మళ్ళీ గౌరవప్రదంగా వీడ్కోలు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఎవరైనా ఆలోచించారని అడుగుతున్నా. ఈరోజు ఇవే కాదు, ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఊర్లో సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగు దొడ్లు కట్టించాం, మురికి కాలువలు ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి 1.5 సంవత్సరాల్లో మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా పరిశుభ్రమైన నీళ్లు ఇప్పించే బాధ్యత నాది. మరొక్కసారి మా ఆడబిడ్డలకు తమ్ముడు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివిస్తున్నాను, బీసీ కమిషన్ వేశాను, సబ్ ప్లాన్ తీసుకొచ్చాను. ఇంకో పక్కన 21 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాను. ఈరోజు మళ్ళీ ఒక అడుగు ముందుకెళ్ళి ఒక బ్యాంక్, ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకు ఒక ప్రత్యేకంగా బ్యాంకు పెట్టి మీరు ఏ బ్యాంకుకు పోయే పని లేకుండా ఈ బ్యాంకు ద్వారానే మీకేం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది దేశంలోనే మొదటిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా చేస్తాను. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేశాం, మైనారిటీకి న్యాయం చేశాం, పేదవాళ్ళందరికీ వైశ్యాస్ కానీ బ్రాహ్మణులు కానీ ఇంకా మిగిలిన కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణాల్లో ఉండే రాజులకు కానీ అదే మరిగా రెడ్డి కానీ కమ్మాస్ కానీ అందరిలో ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. నా కులం పేదరికం, నాకు కులాలు లేవు, మతాలు లేవు, ఒకే కులం, అది పేదరికం, ఒకే వాదం మానవతావాదం. అందుకే ఈ పనులు చేయగలిగాను. ఈరోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం. ఎప్పటికప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఇస్తున్నాం. మీ మనోభావాలు అర్థం చేసుకుని 2014లో చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం. నేను సిమెంట్ రోడ్లు వేస్తానని చెప్పలేదు, ఎల్ఈడి బల్బులు పెడతానని చెప్పలేదు, అదే మరిగా చంద్రన్న బీమా పెడతానని చెప్పలేదు, పెళ్లి కానుక కూడా ఇస్తానని చెప్పలేదు. చాలా చెప్పనట్టు చేశాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా. ఇంకా అందుకని నేను ఆలోచించింది, పోయిన ఎన్నికల్లో బాగా ప్రభావితం చేసింది, జాబు రావాలంటే బాబు రావాలి. పెద్ద ఎత్తున అందరూ కూడా ముందుకు వచ్చారు, యువత ముందుకు వచ్చారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, జాబు రావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాల కోసం శ్రీకారం చుట్టాం.
మనకు ఒక విశ్వసనీయత ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1, విశ్వసనీయతలో నెంబర్ 1గా ఉన్నాం. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేశంలో నరేంద్ర మోడీ మాట్లాడాడు, కేసీఆర్కి మనం బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చాం. ఈరోజు వాళ్ళు ఎవ్వరూ చేయలేని పనులు మనం చేశాం. కష్టకాలంలో మనం ఒక బాధ్యత ప్రకారం ఆలోచించాం, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, ఒక స్ట్రాటజీ ఆలోచించాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, కొంతమంది మన వాళ్ళు ఇంకా హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణలో పసుపు కుంకుమ ఉందా? అన్నా క్యాంటీన్లు పెద్ద ఎత్తున ఉన్నాయా? చంద్రన్న బీమా ఉందా? ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఆలోచించేది పెన్షన్ కూడా 1000 రూపాయలు ఇచ్చే ఎన్నికలకు వెళ్ళారు, 89 సీట్లు గెలిచారు. నేను ఇన్ని పనులు చేసిన తర్వాత ఎన్ని సీట్లు గెలిపించాలనో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మళ్ళా ఒక కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నాను. ఆ కార్యక్రమం మీ భవిష్యత్తు నా బాధ్యత, అందరి భవిష్యత్తు. ఆ భవిష్యత్తుని కాపాడే బాధ్యత, మీ భవిష్యత్తు ముందుకు తీసుకుపోయే బాధ్యత, పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, పేదరికం లేని సమాజం, మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎప్పుడూ జరుగుతుంది, రుణమాఫీ జరుగుతుంది, వ్యవసాయం లాభసాటిగా చేస్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2.5% వ్యవసాయం ఉంటే, అభివృద్ధి ఉంటే మంది 11%. దేశంలో వ్యవసాయ అభివృద్ధిలో నెంబర్ 1 ఎవరంటే మనమే. దానికి చిరునామా అని మా రైతులందరికీ హామీ ఇస్తున్నాను, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క 4వ కార్యక్రమం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టిస్తాను. సొంత ఇంటి కళ ఇది జయప్రదం చేసే బాధ్యత నాది. అందుకే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు కడుతున్నాం. ఇప్పటికే 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. నిన్న మొన్న మాట్లాడారు, తెలంగాణలో 2 బెడ్రూములు ఇచ్చారా? ఒక్క ఇల్లు గట్ల మనం కట్టాం. మీరు చూస్తే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎట్టుంటుందో దానికంటే మెరుగైన ఇండ్లు కట్టి ఈ పేదవాళ్లు, డబ్బులుండే వాళ్ళకు సమానంగా జీవన ప్రమాణాలు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మీకు భారం పడుతుందని పట్టణ ప్రాంతాల్లో కూడా మీ రుణాలన్నీ కూడా మాఫీ చేసి నెలవారీగా కట్టే పని లేదు, పూర్తిగా ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక 20 లక్షల ఇండ్లు కావాలి. ఆ 20 లక్షల ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఆ 20 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి గ్రామంలో ఇల్లు లేదనకుండా సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5వది వెనుకబడిన వర్గాలు. నేను ఒకటే వెనుకబడిన వర్గాలకు అందరూ చెప్తున్నా, మీకు నేను రుణపడినా, మీకు అండగా ఉంటా, మీకు అండగా ఉండి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటా. అందుకని ఒక వెనుకబడిన వర్గాల కోసం ఒక బ్యాంకు తీసుకొస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు యువత ఉన్నారు. నేను ఒకటే యువత అందరికి కోరుతున్నాను, మీకు ఒక గార్డియన్గా ఉంటా, మీ జీవితానికి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఇప్పిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడానికి ఏమేం కావాలో నాలెడ్జ్ ఎకానమీలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని నేను తీసుకొస్తాను. ఈరోజు మనందరూ పెద్దలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫీజు కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా ఉన్నత విద్య, నాణ్యమైన విద్య ఇవ్వడానికి, వీరందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈ పార్టీ ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరిని చదివిస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. మీకు గౌరవప్రదంగా విద్య, ఎంత డబ్బులైనా పర్వాలేదు, కడాన విదేశాలకు వెళ్ళి 20 లక్షలు 30 లక్షలు పెట్టుకోవాలన్నా పెట్టి మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.
అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాను. ఆ నీళ్లు మీరు తాగేటప్పుడు చూసుకోవచ్చు నాణ్యమైన నీళ్ళ లేదా అని. మీ ఇంట్లోనే ఒక సెన్సార్ పెట్టి టెస్ట్ చేసే విధంగా ఎలాంటి నీళ్లు తాగుతున్నారో మీరు చూసుకునే విధంగా కార్యక్రమానికి చేపడుతున్నాం. 2 ఏళ్లలో అన్ని ఇళ్లకు కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాం. ఇంకో పక్కన ఒక ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఉండాలి. డబ్బులుంటే లాభం లేదు, ఎవరు ఎప్పుడో చెప్తారో లేకుంటే ఊరికి ఒక రౌడీ వీళ్ళందరూ తయారైతే ఏమవుతుంది? నిన్న మీరు చూశారు ఎంత దుర్మార్గం అంటే, ఒక మహిళ గాజువాకలో జనసేనకు సపోర్ట్ చేశారని ఇంటి యజమాని వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారంటే, ఆ మహిళ కూడా గర్భిణీ స్త్రీ. ఒక గర్భిణీ స్త్రీని అవమానం చేసే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ప్రవర్తించారంటే, గూండాలు ప్రవర్తించారంటే వీళ్ళ మనుషులంటామా రాక్షసులంటామా మీరు ఆలోచించాలి. రేపు మేమందరినీ ఒకటే కోరుతున్నా, మా ఆడబిడ్డల్ని ఇప్పటికే రెచ్చిపోతున్నారు. మళ్ళీ రెచ్చిపోతే మనకు చాలా నష్టం వస్తుంది. ఊరికొక రౌడీ వస్తాడు, ఊరికొక గుండా వస్తాడు, మన భూములకు కబ్జాదారులు వస్తారు, పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ తీసుకోరు. ఇప్పటికే మీరు చూశారు పులివెందల్లో హత్య జరిగితే ఆ హత్యను గుండెపోటు మరణం కింద చిత్రీకరించే పరిస్థితికి వచ్చారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓట్లు తీయడానికి ఓట్ల దొంగలు వచ్చారు, 7 లక్షల ఓట్లు తీయేశారు. అరాచక శక్తులు వీళ్ళు, నేరస్తులు, నేరమయమైన జీవితం వీళ్ళది. అలాంటి పార్టీలు వస్తే రేపు రాబోయే రోజుల్లో నేను ఈరోజు మీరు చూస్తే రౌడీయిజం పూర్తిగా కంట్రోల్ చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా రౌడీయిజం లేదు. రౌడీ అనేవాడు బయట పారిపోయారు. ముఠాలు కట్టడి చేశాను, తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేశాను. ఇంకో పక్క మత కలహాలు కూడా పూర్తిగా కంట్రోల్ చేశాను. అప్పుడే నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు శాంతి భద్రతలు మీరు ఆలోచించాలి. 31 కేసులుండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎన్ని చట్టాలున్నాయో, దేశంలో ఎలాంటి అవినీతి చేయొచ్చో అన్ని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. మీ ఇంట్లో ఒక పాపను వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, వేరే వాళ్ళని మీ ఇంటికి అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ముందు వెనక అన్ని ఆలోచిస్తారు. అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో పెడితే ఏమవుతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ కార్యక్రమం కింద ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆదాయం ఇప్పించాలని నేను ఈరోజు ఆలోచించింది. సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకెళ్తాం, గ్రామంలో అన్ని కనీస సౌకర్యాలన్నీ కల్పిస్తాం. అల్టిమేట్గా మీ ఆదాయాన్ని పెంచాలి, మీ అందరికీ పని కల్పించాలి. ఆదాయాన్ని పెంచి మీరు మీ యొక్క ఆదాయంతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఈ 10 కార్యక్రమాలని ఈరోజు పార్టీ పెట్టిన సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో అనౌన్స్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. వీటిపైన శ్రద్ధ పెడతాం. ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. మన రాష్ట్రం పైన కుట్రబన్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ మనకు నమ్మక ద్రోహం చేశాడు. ఈరోజే ఆయన కర్నూలుకు వస్తున్నాడు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, ఒక ట్వీట్ కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ట్వీట్ చూస్తే చాలా దారుణంగా, ఈరోజు శుభదినం, తెలుగుదేశం ప్రభుత్వం ఇది చెప్తూనే ఆయన ఏమన్నా అంటే, మన గవర్నమెంట్ ఏదో అవినీతిలో కూరకపోయిందని, అభివృద్ధిలో వెనకబడిపోయామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, ఎన్టీఆర్ సాక్షిగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వు అవునా కాదా అని నరేంద్ర మోడీని క్వశ్చన్ చేస్తున్నాను.
ఎందుకు విభజన హామీల్ని నిలబెట్టుకోలేదో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మీరు చెప్పాలి. మేము అడిగితే మా మీద దాడులు చేస్తారా, ఎందుకు దాడులు చేశారో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇంకో పక్కన కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ని చూస్తే మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు ఒకటే భయం, ఈరోజు అమరావతి ఉంది, పోలవరం ఉంది, ఆయన ప్రాజెక్టులు ఇంకా 10 సంవత్సరాలు అవుతాయి. మన పోలవరం ఈ సంవత్సరమే గ్రావిటీతో నీళ్లు వెళ్తాయి. డిసెంబర్కి పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది. ఒక చరిత్ర సృష్టించి జాతికి అంకితం చేస్తా. అది ఆయనకి భయం. నదుల అనుసంధానం చేస్తున్నాం, ఇది చేస్తే నీటి భద్రత వస్తుంది. అది భరించలేక పోలవరానికి అడ్డుపడుతున్నాడు. ఇంకో పక్కన నాగార్జునసాగర్లో నీళ్లు తీసుకోకూడదని శ్రీశైలానికి అడ్డుపడుతున్నాడు. ఇవి రెండే కాకుండా ఈరోజు మన అమరావతి వస్తే హైదరాబాద్ దెబ్బతింటుంది. ఒకప్పుడు అందరూ బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు. నేను హైదరాబాద్ పైన శ్రద్ధ పెట్టాను, అందరూ హైదరాబాద్కు వచ్చారు. దానికి కావలసిన ఔటర్ రింగ్ రోడ్డు కానీ, విమానాశ్రయం కానీ, సైబరాబాద్ కానీ అవన్నీ నిర్మాణం చేశాం. దానికంటే మెరుగైన నగరం మన అమరావతి. తప్పకుండా ప్రపంచంలోని 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఉంటుంది. ఈ అమరావతి వస్తే హైదరాబాద్ వెలవెలబోతుంది. అది ఆయన భయం. నీ కేసుల కోసం నువ్వు లాలోచిపడి ఈ రాష్ట్రాన్ని తగలబెడితే, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ కొవ్వూరులో మీరందరూ కూడా నినదించాలి. ఎన్ని తిట్లు తమ్ముళ్ళు, ఏమంత చౌకగా కనపడ్డాము మనకు రోషం లేదు, పౌరుషం లేదు. అందుకే మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న కొవ్వూరు సభలో 2 మహిళలు ఇక్కడ వచ్చారు. రూపా ఎంపీగా, ఇంతవరకు మురళీమోహన్ గారు ఎంపీగా ఉంటే రూప గారి ప్రాంతంలో అన్ని గ్రామాలు తిరిగారు. అందరికీ పరిచయం ఉన్న మహిళ. రాజకీయాలంటే ఆసక్తే కాకుండా సమాజం అంటే సేవ చేయాలనే భావన ఉండే వ్యక్తి రూప గారు. ఆవిడ్ని మనస్ఫూర్తిగా మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఒక మహిళగా. ఇంకో పక్క అనిత, చదువుకున్న మహిళ, చొరవ ఉండే మహిళ, గట్టిగా పోరాడే మహిళ. ఆవిడ్ని కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయడమే కాదు, ఎప్పుడూ కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, నాయకుల వేదిక పైన ఉన్నారు. అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో కొవ్వూరులో ఎంపీని, ఎమ్మెల్యేని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పటికే మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం. అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ అయిపోయినాయి. ఇంకో పక్క కొవ్వూరులో 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి మీరు కోరారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, తొందరలోనే పని ప్రారంభిస్తాం, దీన్ని కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా మీరు ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. మొన్ననే 1924కి మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. నియోజకవర్గానికి, గ్రామానికి, రాష్ట్రానికి, జిల్లాకి. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, కొవ్వూరుకి ఎప్పుడూ నేను రుణపడున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాకు రుణపడున్నాను. పోయిన ఎన్నికల్లో 14-15 సీట్లు గెలిపించారు, 3 పార్లమెంట్లు గెలిపించారు. ఆ ఘనత మీది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, నేను ఎప్పటికీ రుణపడి ఉంటా, మీకు అండగా ఉంటా. రోడ్ల విషయంలో 650 కోట్లు శాంక్షన్ చేశాం. బ్రహ్మాండమైన రోడ్లు వేస్తాం. రోడ్లే కాదు, మీరు ఏది కావాలన్నా అది చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తూ, నా రాజకీయ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా వెస్ట్ గోదావరి జిల్లాకు ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు అక్వా రైతులకు కరెంట్ ఛార్జీలు 2 రూపాయలకే ఇస్తున్నాం. పామాయిల్ రైతులను ఆదుకుంటున్నాం. అందరినీ ఆదుకుంటాం, అందరికీ న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు మీరందరూ కూడా
తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు తెలుగుదేశం వర్ధిల్ల. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు ఆత్మ గౌరవాన్ని అంటే పిడికిలు బిగించి చెప్పాలి, కాపాడుకుంటాం కాపాడుకుంటామని. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. శభాష్ తమ్ముళ్ళు, శభాష్ చెల్లెమ్మలు, అన్నలు, అక్కలకు అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.